హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినీ స్టార్ సాగర్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే, ఇక ఆల్రెడీ మీకు తమిళ అర్థమైపోయి ఉంటుంది. మా ఫ్యామిలీ మొత్తం కలిసి మేమైతే గణపతి ఆర్డర్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఇక జాన్ అయితే రెడీ అవుతుంది. ఒక విషయం చెప్పాలా, ఒక విషయం ఏంటంటే, ఈ గణపతి మాత్రం మా పాపనే కొనిస్తుంది. జానవి పాప జానవి పేరు మీదుగా కొనిస్తున్నాం అన్నట్టు మేము. కా పాప నవ్వుతుంది. అంటే అనుకున్నాం అన్నట్టు, మా పాప కడుపులు ఉన్నప్పుడు మంచిగా కుడితే అది అట్లనేది కాదు, కానీ మా పాప కడుపులో ఉన్నప్పుడు మొక్కినాం అన్నట్టు. మేమే గణపతి కొనిస్తామని మేమే గణపతి కొనిస్తామని మొక్కినాం. ఇక మేము మా ఫ్యామిలీ అయితే గణపతి ఆర్డర్ చేయడానికి పోతున్నాం. బాయ్ చెప్పు. నవ్వు అక్కడ మా పాప పేరు రాయిస్తా వెనక, జానవి అని. ఫోన్ ఎటు తిప్పితే అటు ఇక ఎప్పుడైతే పోతున్నాం, ఇక జల్దీ రెడీగా వెళ్దాం. జల్దీ మేమైతే గణపతుల దగ్గరికి అయితే వచ్చేసాం. గణపతిని చూసినాక మనకు మాట వస్తలే వస్తారు. మాట్లాడకు దా ఇక ఫ్రెండ్స్, మేము గణపతి ఆర్డర్ చేయబోతున్న గణపతి ఇదే. దాని కాళ్ళగాడి కానీ లేరు మీరు. ఇది ఇవ్వలేకపోతున్నాం, ఎందుకంటే ఇది మా రైతు పట్ల కింద పడది. సో అందుకే ఈ గణపతి ఇస్తలేమన్నమాట. ఇక గణపతి మొక్కెక్కు బాగా సంతోషం ఉందిగా. ఎత్తుకూడదా? ఎత్తుకోవాలా? నీకు బుద్ధ గణపతి చూస్తుందా? ఏందమ్మా దీని బాధ దీనికి చాందిని ఏంటిది? ఎత్తుకో. ఏం గణపతి? ఇది చాప, ఫిష్ కాదు అత్తమ్మ, చాప మీద గణపతి అంటుంది. డోంట్ చాప, దిస్ ఇస్ చాప. ఫిష్ మొత్తం ఇంగ్లీష్ మంచిగా మీదికి పెట్టు, మంచిగా ఉంది అంటే అట్లా. ఇంకా అట్లా టవల్ కట్టినాక ఇంకా చూపెట్టు ఒకసారి. అక్కడ మా వాళ్ళు అయితే మొత్తం వీళ్ళని చూడు, గణపతిని చూస్తే మొత్తం చిన్న పిల్లలకి అయిపోయారు. అంత మంచిగా ఉంది మరి. ఊసిపోతాయి. ఈ గణపతి ఎంత మంచిగా ఉంది. గణపతిలు ఎంత మంచిగా ఉన్నాయి. గణపతులను చూస్తే ఈయనే ఉండబుద్ధి అవుతుంది నాకైతే.
నేను ఇప్పుడు సాగర్కి అయితే ఒకటి చెప్తాను అనమాట. ఏంటిదంటే మళ్ళీ వచ్చే సంవత్సరం మేమేమో గణపతిలు చేసే చాప పెట్టుకుంటాం. దేవుడితే అన్నత్తాయి కదా ఫ్రెండ్స్. సరే సరే, ఇక ఆ పైసలు గణపతి సెట్టి పెట్టాలంటే 2 కోట్లు కావాలి. ఆ 2 కోట్లు జానాలు ఇంటిగా నుంచి చెల్లిస్తుంది. జాగం మీద జాగ్రత్త 2 కోట్లు వస్తాయి నీకు. మా అత్తమ్మ వాళ్ళు అయితే మొత్తం షాక్ అయిపోతారు గణపతులను చూసి. ఇన్నే ఉండబుద్ధి అవుతుందంట అందరూ. చూడరు ఎంత మంచిగా ఉందో, ఎంత ముద్దుగా బొజ్జు కొనిపోయో. అయితే నేను గుర్రాల గణపతి కొనుక్కోవాలని అనుకున్నాము కానీ పెద్ద ఉన్నది. ఒక్కటి 18 ఫీట్లు 19 ఫీట్లు ఉన్నది. అదే ఇదే గణపతిలో 10 ఫీట్లు 12 ఫీట్లు 14 ఫీట్లు ఉన్న తీసుకునేటోళ్ళం. కానీ ఎందుకంటే ఇది మా బ్రిడ్జి కింద పట్టది, సో అందుకే గుర్రాల గణపతి తీసుకున్నాం. మళ్ళీ వేరే రోడ్ ఉందా అంటే వేరే రోడ్ కూడా లేదు. అంటే అనుకున్నాం ప్రతి సంవత్సరం ఒక డిఫరెంట్ అని. పోయినసారి చాప తీసుకున్నాం కదా, అది జిలకన్య. ఇక్కడైతే గణపతి గుర్రాల మీద తీసుకుందాం అనుకున్నాం కానీ కుదరలేదు. ఇంత మంచి ఉన్నాయి జాను అదిరిపోయావు. అన్నీ ఒకటే కలర్. అంజన్న మన ఫేవరెట్ అంజన్న దేవుడు వచ్చిండు ఈ గణపతిలో. ఎంత బాగుంది కదా. ఇదంతా ఒకటే మోడల్స్. పక్కన ఈ రాముడు
సాగర్ బ్రో ఏంది గణపతులన్నీ చూపించిండు కరెక్టే, మరి మెయిన్గా ఏ గణపతి ఆర్డర్ ఇచ్చిండో దాన్ని చూపించలేడని అనుకుంటుర్రా? అట్లయితే ఏమనుకోకండి, మేము ప్రతి సంవత్సరం మినిస్టర్ ఎంటర్టైన్మెంట్లో మెయిన్ వీడియో అంటే స్పెషల్ వీడియో తీస్తాం కదా, సో అందుకనే ఆ గణపతిని మీకు చూపించలేదన్నమాట. ఈ వీడియో రేపు వస్తుంది, అంటే మినిస్టర్ ఎంటర్టైన్మెంట్ వీడియో స్పెషల్ వీడియో రేపు వస్తుంది. రేపు ఆ వీడియోలో ఏ గణపతి ఆర్డర్ ఇచ్చినామో ఆ గణపతి మీకు తెలుస్తుంది, చూడండి. ఓకేనా?